హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి రుచులు. ఈరోజు నేను లంచ్లోకి బెండకాయ ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం 1/2 కిలో బెండకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక ఆనియన్ అనేది తీసుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా బెండకాయలు అనేది కట్ చేసుకున్నాను. అలాగే తాలింపు కోసం ఆనియన్ అనేది కట్ చేసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టి అందులో 3 నుంచి 4 స్పూన్ల దాకా ఆయిల్ అనేది వేసి, ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేది ఇలా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత బెండకాయలు అనేది వేసుకుంటున్నాను. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కడాయికి మూత అనేది పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. బెండకాయలు అనేది ప్రతి 2 నుంచి 3 నిమిషాలకు ఒకసారి మూత తీసి బెండకాయలు అనేది ఇలా కలుపుతూ ఉండాలి. లేదంటే మాడిపోతాయి, కింద అనేది అడుగు అంటుతుంది. సో మనకు ఉడికే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, బెండకాయ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మీరు సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని సాల్ట్ అనేది మళ్ళీ కలుపుకోవాలి. అలాగే ఇందులో నేను పప్పుల పొడి అనేది వేస్తున్నాను. నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మీరు ఇందులో కొంచెం ధనియాల పొడి, అలాగే కారం వేసుకొని కలుపుకున్న టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే ముందుగా పప్పుల పొడి ప్రిపేర్ చేసుకున్నాను, సో అదే కలుపుకుంటున్నానండి. ఫైనల్గానే మనకు బెండకాయ ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో బెండకాయ ఫ్రై అనేది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. పప్పులోకి ఈ తాలింపు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.